హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈరోజు డేటా పైప్ లైన్లో సెట్ వేరియబుల్ యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. లెట్స్ ట్రై టు రన్. ఓకే, మనం డేటా పైప్ లైన్ ఇక్కడ ఉంది కదా. క్లిక్ ఆన్ దట్. మీరు పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. ఫర్ టైమింగ్ టెంప్ పైప్ లైన్. ఓకే, నేనైతే పేరు అనేది ఎలా ఇస్తాను, క్రియేట్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది అనమాట. రకరకాల సినారియోస్ ఎలా ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది, అలానే డిఫరెంట్ డేటా సోర్స్ని కనెక్ట్ అవటం. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి మీకు టైం పై. లోడ్ అవుతుంది. బేసికల్గా సెట్ వేరియబుల్ యాక్టివిటీ అనేది మనం ఏదైనా వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తుంటాం అనమాట. ఓకే, అసలు వేరియబుల్ అంటేనే కాన్సెప్ట్ ఏంటంటే వీ కెన్ స్టోర్ సంథింగ్. అదే పారామీటర్ అనుకోండి, రన్ టైంలో మీరు వాల్యూస్ని సప్లై చేయాలనుకుంటే లైక్ ఒక పైప్ లైన్ నుంచి వేరే పైప్ లైన్ కావచ్చు, లేదా డైనమిక్ కావచ్చు, అది ఏదైనా సరే యూజ్ కేసు. బట్ పారామీటర్స్ అనేవి మనం రన్ టైంలో సప్లై చేయడానికి యూజ్ చేస్తుంటాం. ఇక్కడ మీకు యాక్టివిటీకి వెళ్తే ఇక్కడ చూడండి, సెట్ వేరియబుల్ అన్నమాట. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ మీరు పేరు మార్చుకోవచ్చు కావాలనుకుంటే. డెమో వేరియబుల్. దాని తర్వాత ఫస్ట్ మీరు ఈ యాక్టివిటీ ట్రాక్ చేసినప్పుడు మనకి ఇక్కడ పారామీటర్స్, వేరియబుల్స్, సెట్టింగ్, అవుట్పుట్, ఇలా మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు పారామీటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే సెట్టింగ్స్ ఏమైనా ఉంటే కంకరెన్సీ, అవుట్పుట్, నథింగ్ బట్ మీరు ఈ పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ డిస్ప్లే వస్తుందో అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాను ఫర్ టైమింగ్. వేర్ ఈఎంపి ఐడి, ఇది ఇంటీజర్ తీసుకుంటాను. 101, అలానే వేర్ ఈఎంపి ఐడి. ఓకే, ఇది స్ట్రింగ్ టెంప్ డేటా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను అనమాట. ఒకటి వేర్ ఈఎంపి ఐడి, రెండోది వేర్ ఈఎంపి నేము. అండ్ డేటా టైప్ వచ్చేసరికి నథింగ్ బట్ మీరు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేస్తారో ఆ వేరియబుల్లో ఎలాంటి డేటా స్టోర్ చేస్తున్నారు అనేది మనమైతే స్పెసిఫై చేయాలి. లైక్ అరే అనా, లేకపోతే ఇంటీజరా, లేకపోతే స్ట్రింగ్ ఏంటి అనేది స్పెసిఫై చేయాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే డిఫాల్ట్ వాల్యూస్ స్పెసిఫై చేసుకోవచ్చు, లేకపోతే టెంప్ డేటా మీకు కావాలనుకుంటే. ఇన్ కేసు నేనైతే రన్ టైంలో సప్లై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను. ఇక్కడ మనకి పైప్ లైన్ వేరియబుల్ ఉంటుంది, పైప్ లైన్ రిటర్న్ వాల్యూ ఉంటుంది అనమాట. ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం పైప్ లైన్ వేరియబుల్ క్రియేట్ చేస్తుంటాం. ఒకవేళ మీరు ఇక్కడ ఎటువంటి వేరియబుల్స్ లేకపోతే ఇక్కడ న్యూ అనం కదా, అంటే ఇక్కడ మీరు వేరియబుల్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఆల్రెడీ ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాం కాబట్టి వాటికి వాల్యూస్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు 102. ఓకే, మీరు కావాలనుకుంటే డైనమిక్గా కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, డైనమిక్ ఇన్ ద సెన్స్ లైక్ ఆల్రెడీ పారామీటర్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ఎక్స్ప్రెషన్ ద్వారా ఇక్కడ రకరకాలుగా ఉంటుంది అనమాట. దాని ద్వారా కూడా మీరు స్పెసిఫై చేసుకోవచ్చు, చూడొచ్చు. అంటే ఒక వేరియబుల్ వేరే వేరియబుల్కి కూడా సప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సెల్ఫ్ రెఫరెన్స్ వేరియబుల్ అని ఉండదు అనమాట. ఓకే, చూడండి, ద ఎక్స్ప్రెషన్ కంటైన్స్ సెల్ఫ్ రిఫరెన్సింగ్ వేరియబుల్. ఏ వేరియబుల్ కెనాట్ రిఫరెన్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎక్స్ప్రెషన్. అంటే ఏంటంటే ఇక్కడ ఎర్రరు, మీరు ఏదైతే వేరియబుల్ ఈ యాక్టివిటీకి ట్యాగ్ చేస్తారో దాన్ని మీరు డైరెక్ట్గా అంటే సేమ్ వేరియబుల్ రిఫరెన్స్ అనేది ఇవ్వకూడదు అనమాట. మీరు కావాలనుకుంటే వేరే వేరియబుల్ ఇవ్వండి, నథింగ్ రాంగ్. ఓకే, బట్ సేమ్ అనేది ఇవ్వకూడదు అనమాట. మీకు కావాలంటే పారామీటర్స్ ఇవ్వచ్చు, సిస్టమ్ వేరియబుల్స్ ఇవ్వచ్చు, ట్రిగ్గర్ పారామీటర్స్, ఫంక్షన్స్, ఇలా రకరకాలు ఇవ్వచ్చు, కానీ సేమ్ అనేది ఇవ్వకూడదు. అది ఒకటి గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఇంకొక యాక్టివిటీ కూడా తీసుకుందాం. ఈఎంపీని సెట్టింగ్స్. ఓకే, ఎంప్లాయ్ నేమ్, టెస్ట్ డేమో. ఓకే, రన్ చేద్దాం ఇప్పుడు. గో టు రన్, క్లిక్ ఆన్ రన్, సేవ్. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనే సెక్షన్లో మనం ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ పైప్ లైన్, దానికి సంబంధించింది ఇక్కడ మనకు వస్తుంది. చూడండి, 2 కూడా సక్సెస్ అయినాయి అనమాట. కాకపోతే మనం పెద్దగా లాజిక్ అంటే ఏం రాయలేదన్నమాట, జస్ట్ సింపుల్. ఫస్ట్ మీరు ఇనిషియల్ లెర్నింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ అంటే మీరు ఏం సప్లై చేశారో ఏం వస్తుంది.
ఈ 2 థింగ్స్ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ గైస్. అంటే చాలామంది చూడకపోవచ్చు. బట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇది మనకి కీ రోల్ అనమాట. అంటే కొన్ని ప్లేసెస్‌లో సో, ఇది చాలా అవసరం అవుతుంది. ఇన్‌పుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, వేరియబుల్ నేమ్ ఏం పేరు? వేర్ ఈఎంపీ నేమ్. వాల్యూ ఏంటి? అంటే ఏదైతే వేరియబుల్ ఉందో దాని పేరేంటి? దానికి వాల్యూ ఏంటిది? సో, అలానే అవుట్‌పుట్‌లో కూడా. అంటే సో, వేర్ ఈఎంపీ నేమ్ సో, టెస్ట్ డెమో అనమాట. ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటి? సో, టెస్ట్ డెమో ఇక్కడ కూడా సో, టెస్ట్ డెమో. అలానే ఇక్కడ సో, 102 ఇక్కడ కూడా 102. ఇలా అంటే ఇక్కడ జస్ట్ సింపుల్ కాబట్టి మీకు పెద్దగా అనిపించకపోవచ్చు. ఏముంది ఇక్కడ స్టడీ చేయడానికి నథింగ్ జస్ట్ 2 పాయింట్లే ఉన్నాయి అనుకోవచ్చు. కానీ అది కాదనమాట. మీరు కాపీ యాక్టివిటీ గాని, ఇంకొన్ని కాంప్లెక్స్ యూజ్ కేసెస్ ఉన్నప్పుడు మీకు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుందనమాట. అంటే బేసిక్‌గా మనకి ఏదైతే అవుట్‌పుట్ జనరేట్ అవుతుందో అదంతా కూడా జేసన్ ఫార్మాట్ అనమాట. ఓకే. జేసన్ అంటే ఆబ్జెక్ట్‌లో అరేస్ ఉంటాయి. అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్‌లో మల్టిపుల్ అరేస్. ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనం జేసన్ ఫైల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో, అయన్నీ కూడా చూడండి. చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఇయన్నీ కూడా రెగ్యులర్ యూజ్ చేసేయన్నమాట. ఓకే. మీరు చూడొచ్చు. కాపీ, డేటా ఫ్లో కావచ్చు, నోట్‌బుక్ కావచ్చు, గెట్ మెటాడేటా, లుకప్, స్టోర్ త్రూ, స్క్రిప్ట్ యాక్టివిటీ, సెట్ వేరియబుల్, ఫర్ ఇఫ్ కండిషన్, ఫర్ ఈచ్, ఎబ్ అండ్ ఇన్వోక్ పైప్లైన్స్ కావచ్చు, లేకపోతే నోటిఫికేషన్ కావచ్చు, లేకపోతే అండ్ సెమాంటిక్ మోడల్ రిఫ్రెష్, డేటా బ్రిక్స్ అవి కాకుండా సో తక్కినవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే. సో ఇలా మనకి సో రకరకాలుగా ఉంటుంది. Okay, so thank you guys. We'll catch you in the next video. Bye bye.